నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. అన్న నమస్తే, ముందుగా జై తెలంగాణ. సో ఏం చెప్తారంటే ఈ మార్వాడి గో బ్యాక్ అనే అంశం రాష్ట్రంలో మొత్తం హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఏం చెప్పదలుచుకోవాలి, ఎందుకు ఈ మార్వాడి గో బ్యాక్ అని వచ్చిందంటే ఏం చెప్తారు? భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ ప్రజలమైన మనకు మనంగా సమర్పించుకున్న ప్రవేశిక పీఠికలో ఈ భారతదేశంలోని ప్రజలందరికీ రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్రం ఉంది. స్వేచ్ఛ, సమానత్వము, ఆత్మగౌరవం ఉండాలి. కానీ వ్యాపారం అనేది ల్యాండ్, లేబరు, క్యాపిటల్, మెటీరియల్ ఉంటుంది. ఇవాళ ల్యాండ్ తెలంగాణది, లేబరు అక్కడ నుంచే వస్తుంది, మెటీరియల్ ముడిసరుకు అక్కడ నుంచే వస్తుంది. పెట్టుబడి నాకేమో బ్యాంకులో వడ్డీలకి కూడా బ్యాంకు వడ్డీ అప్పు ఇయ్యదు, కానీ వాళ్ళకి మాత్రం వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఆర్గనైజ్డ్ సిండికేటెడ్గా ఉండడం వల్ల మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, రా మెటీరియల్ వాళ్ళకి తక్కువ ధరకు దొరుకుతుంది, వడ్డీ లేకుండా రుణాలు దొరుకుతాయి, బ్యాంకుల్లో పెట్టుబడులు దొరుకుతాయి. దానివల్ల నేను ఇలా వస్తువు అమ్మాలంటే 10 రూపాయలకు అమ్మే వస్తువు కూడా పక్కన 8 రూపాయలకు అమ్ముతున్నాడు. వినియోగదారుడు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడికి వెళ్తాడు. ఆర్గనైజ్డ్గా సపోర్టింగ్ సిస్టమ్ తోటి ఒక ఇండివిజువల్ వయస్సులో, ఇండివిజువల్ కులవృత్తి పద్మశాలిలో పోటీ పడలేరు. ఎందుకంటే మార్వాడి అంటేనే ఎడారి ప్రాంతంలో ఉండేటోళ్ళు. ఎడారి ప్రాంతంలో ఉండేటోళ్ళకి నీళ్లు దొరకవు, వ్యవసాయం చేయలేరు. వాళ్ళకి నీళ్ళ మీద కోరిక దప్పిక ఎక్కువ ఉంటుంది, ఆకలి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రపంచం అంతా పోయి వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం ఎవరు ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఒకే సమాన అవకాశాలు, సమాన పోటీ అనేది ఇద్దరికి ఉన్నప్పుడు ఓకే. నువ్వు అన్ని రకాలుగా సరుకు నాణ్యతలో కల్తీ, ధరల అమ్మడంలో పోటీ, నాకు సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అమ్ముతున్నావు ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో. ఇవాళ ఏ కల్తీ వ్యాపారం తీసుకున్నా 100 కేసులు అయితే 90 కేసులు వీళ్ళే బయలుదేరుతున్నారు. అంటే నువ్వు వ్యాపారాన్ని యుద్ధంలాగా చేస్తున్నావు. నువ్వు గంటల్లో కోటీశ్వరుడు కావాలి, రోజుల్లో కోటీశ్వరుడు కావాలని అన్ని రకాల ఎథిక్స్, మోరల్స్ పక్కకు పెట్టి వ్యాపారం అంటేనే నమ్మకం. కానీ వీళ్ళు వ్యాపారంలో మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. ఇవాళ అల్లం ఉల్లిల్లి పేస్ట్ తీసుకుంటే 90% నకిలీ దొరుకుతుంది, పాలల్లో నకిలీ దొరుకుతుంది, తినే తిండిలో నకిలీ దొరుకుతుంది, మసాలాలు నకిలీ దొరుకుతున్నాయి. ప్లస్ బంగారంలో ఇరిడియం కలిపి క్యాన్సర్ వస్తుంది, వెండిలో జిస్ అని కలుపుతున్నారు. వీళ్ళు కల్తీ చేయని వ్యాపారం లేదు. మేము కల్తీ వ్యాపారస్తులకి, దోపిడీకి వ్యతిరేకం. భారత రాజ్యాంగం చెప్పినట్టు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎవరు ఎక్కడైనా బతకచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ స్థానికులకి ఇక్కడ భూమి, ఇక్కడ నీళ్లు, ఇక్కడ కరెంటు, ఇక్కడ పొల్యూషన్ చేస్తూ, ఇక్కడ సెక్యూరిటీ వాడుకొని, ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా జీరో దందా చేస్తూ మీరు ప్రపంచమంతా వ్యాపించారు. ఎందుకు ఇలా మేము తెలంగాణ అంటేనే తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ కల్చరు. మరి మీ మరాఠీ వాళ్ళని ఏమనట్లే, కన్నడ వాళ్ళని ఏమనట్లే, బీహార్ వాళ్ళని ఏమనట్లే, బెంగాల్. ఎందుకు మీ మీద ఇలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే పొట్టకూటి కోసం చేతపట్టుకొని వచ్చిన మీరు ఇక్కడ స్థానిక వ్యాపారస్తుల పొట్టగొడుతున్నారు. ఇక్కడ మీరు పనిచేసే, మీరు పెట్టిన వ్యాపార సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇలా గప్చిప్ బండి మీదే, సమోసా బండి మీదే, జిలేబీ బండి మీదే. మేమేం మిమ్మల్ని కొట్టలే, తిట్టలే కదా. మీరు డబ్బులు ఎక్కువై మా మీదనే దాడులు చేస్తున్నారు. ఇవాళ ఆఖరికి సుపారీలు ఇచ్చి మా వ్యాపారస్తులను చంపే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం మా వ్యాపారాలు మాకు దక్కాల్సిందే. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. మా తెలంగాణ భూమిపుత్రులకి విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక రక్షణలు ఇవ్వాలి. తెలంగాణ భూమిపుత్రుల రక్షణ కోసం తెలంగాణ లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ ట్రేడ్ కామర్సు, అసలు ఎంతమంది బయట రాష్ట్రాలలో వచ్చారు, ఏ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు ఎంత ట్యాక్సులు కడుతున్నారు, వీళ్ళ వల్ల ఎంత ఉపాధి జరిగింది అనేది ప్రభుత్వం ఇమీడియట్గా డేటా తీయాలని చెప్తున్నాం. తెలంగాణ భూమిపుత్రుల కోసం ఎంతటి పోరాటమైనా సిద్ధపడతాం. మాకు బతకడానికి వచ్చిన వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదు, మా బతుకుని కొట్టడానికి వచ్చిన వాళ్ళతోనే మాకు ప్రాబ్లం. సో అంటే వాళ్ళకి కొందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇట్లా చూడొచ్చు అంశాన్ని. ఒక పక్క వాళ్ళేమో కంజాతి వాళ్ళ ఇట్లా ఇట్లా ఇది చాలా రకాలుగా మాట్లాడతారు. సో అట్లాంటి పక్కన పెట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళకేం చెప్తారు? ఎవరు చేసినా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వ్యాపారాలు చేయాల్సిందే, జిఎస్టీ కట్టాల్సిందే. జీరో దందా బంద్ చేయండి, నకిలీ వ్యాపారస్తుల్ని పట్టుకోండి. నకిలీ ఫుడ్ అమ్మేటోళ్ళు ఇవాళ హైదరాబాద్లో లక్షల కోట్ల రూపాయల ఫుడ్ వ్యాపారం, అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లే లేరు. ఇలా తినే తిండి కల్తీ, తాగే పాలు కల్తీ, అన్ని కల్తీ అయిపోయినప్పుడు ఈ కల్తీ వ్యాపారాన్ని అరికట్టమని మేము కోరుకుంటాం. మార్వాడీలకి వ్యతిరేకం కాదు, మార్వాడీల దోపిడీకి వ్యతిరేకం. మేము మార్వాడీలు చేస్తున్న అరాచకత్వానికి వ్యతిరేకం. అట్లంటే మా చుట్టుపక్కల అందరూ ఇప్పుడు బద్రి విశాల్ పిత్తి గారు ఉన్నారు, ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. బతకడానికి వచ్చిన వాళ్ళు, మాతో కలిసిపోయిన వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదు. మా మీద దాడులు చేసి మమ్మల్ని అవమానించి, మా దళితుల్ని, మా ఎస్సీల్ని, మా బీసీల్ని, మా కోమటోళ్ళని, మా తెలంగాణ భూమిపుత్రులు అవమానిస్తే వాళ్ళని కాళోజీ గారు చెప్పినట్టు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం.
ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. వాడు మార్వాడోడైనా ఎవడైనా సరే తెలంగాణలో మేము వెల్కమ్ చేస్తున్నాం అందరినీ. కానీ మా మీద దాడి చేసి మమ్మల్ని ఆత్మగౌరవం చేస్తే బడత పెట్టి బండకేసి బాస్తాం. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ.